అందరికీ నమస్కారం అండి. అనదర్ ఎపిసోడ్ ఇన్ అగస్త్య టాక్స్. ఈరోజు టాపిక్ ఎస్పెషల్లీ మన భారతదేశ సంస్కృతిలో మనము దేవుణ్ణి వివిధ రూపాల్లో వివిధ నామాలతోటి మనం పూజిస్తూ ఉంటాము. ఎస్పెషల్లీ వెస్ట్రన్ పీపుల్కి ఈ సంస్కృతి అర్థం కాక ఎస్పెషల్లీ వాళ్ళు ఏమంటారంటే ఇండియన్స్ వాళ్ళకి చాలామంది దేవుళ్ళు ఉంటారు అన్న టాక్ ఉంది. అది అట్లాంటి ఎక్స్పీరియన్స్ నాకు కూడా అయింది. నేను ఒకసారి అతని దగ్గరికి వేరే పని మీద వెళ్ళినప్పుడు అతను మీకు చాలామంది దేవుళ్ళు ఉన్నారు కదా అన్న టాపిక్ అన్న టాపిక్తో స్టార్ట్ అయింది. సో ఇట్లాంటి ఎక్స్పీరియన్సెస్ చాలామందికి అయి ఉంటాయి. ఎస్పెషల్లీ మన హిందూ కల్చర్ అర్థం కాని వాళ్ళకి హిందూ ఎస్పెషల్లీ ఇండియాలో ఎందుకు మనకు దేవుణ్ణి వివిధ నామరూపాలతో కొలుస్తాము అనే దాని గురించి చెప్పడం యొక్క మెయిన్ ఉద్దేశం అండి ఈ యొక్క ఎపిసోడ్లో. లెట్స్ స్టార్ట్ ఫస్ట్ విత్ మనకు ఒక ఎస్పెషల్లీ లలితా సహస్రనామం తీసుకున్నాం అనుకోండి. లలితా సహస్రనామంలో 3 సెక్షన్స్. ఫస్ట్ మనము స్టార్ట్ అయ్యేది శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వర అన్న దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ శ్లోకాస్ అన్నీ కూడా ఫస్ట్ 3 పార్ట్స్గా డివైడ్ చేస్తే ఫస్ట్ శ్లోకాలు తల్లి యొక్క నామరూపాలని డిస్క్రిప్షన్ చేస్తూ ఉంటాయి. సెకండ్ పార్ట్ తీసుకున్నట్లయితే ఆ నామరూపాల నుంచి ఇట్ మూవ్స్ టు మంత్ర అమ్మవారిని ప్రణవ శక్తిగా ఓంకార రూపంగా కొలిచే నామాలు స్టార్ట్ అవుతాయి. అక్కడి నుంచి నిరాకార రూపంగా వెళ్ళిపోతుంది. మీరు లలితా సహస్రనామంలో నారాయణి నాథరూప నామరూప వివర్జిత. ఇప్పుడు నారాయణి విత్ ఫామ్ తోటి అమ్మవారిని నారాయణిగా, తర్వాత నాదరూప ఓంకార రూపంగా, తర్వాత చూస్తే నామరూప వివర్జిత పరబ్రహ్మంగా, నిరాకార పరబ్రహ్మంగా కొలుస్తూ ఉంటాం. సో ఆల్ సేమ్. ఇప్పుడు ఎట్లయితే నామరూపంతో కొలిచిన, ఓంకార రూపంతో కొలిచిన, నామరూప వివర్జిత నామరూపాలు లేని పరబ్రహ్మంగా దానికి డిఫరెంట్ ఉపాసనలు ఉన్నాయి. ఇలా ఎందుకు ఉన్నాయి అంటే ఇది ఒక ఇండియాలోనే మనకి ఇటువంటి ప్రాక్టీసెస్ ఉంటాయి. ఎందుకంటే ఇండియన్స్ మన పూర్వీకులు ఇండియా ఎవాల్వ్డ్. నేను ప్రీవియస్ ఎపిసోడ్లో చెప్పాను, ఒక ఇండియాలోనే స్పిరిచువల్ మీద చాలా ఎఫర్ట్స్ పెట్టారు మన యాన్షియంట్ సైంటిస్ట్ కాల్ ఋషీస్. అటువంటి ప్రాక్టీసెస్ అనేది చాలా వెస్ట్ కానీ మిగతా కంట్రీస్లో చాలా తక్కువ ఉంటాయి. లేవని అన్ను కానీ చాలా తక్కువ. అందువల్ల ఏంటంటే ఇక్కడ మనుషుల్లో చాలామంది విభిన్నమైన మనస్తత్వాలు, ఒకరి మనస్తత్వం అంటే వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ కానీ వాళ్ళ బిహేవియర్ కానీ ఒకరి మనస్తత్వము ఒకరికి ఉండదు. అదే ఒక యూనిక్ క్రియేషన్ ఆఫ్ ద గాడ్. ఒక ఫ్యామిలీలో తీసుకున్నట్లయితే తల్లి మనస్తత్వం వేరుగా ఉంటుంది, కొడుకుల మనస్తత్వం. అట్లాంటిది మనం ఒక గ్లోబ్, మన ఎర్త్ ప్లానెట్ తీసుకున్నప్పుడు డిఫరెంట్ కంట్రీస్, డిఫరెంట్ లైక్ పీపుల్, డిఫరెంట్ రేస్, ఇట్లా డిఫరెంట్ మనస్తత్వాలు. ఒకరి మనస్తత్వం ఉన్న వాళ్ళకి ఒక రకంగా చెప్పాలి, ఒకరి మనస్తత్వం ఉన్న వాళ్ళకి ఒక రకంగా మనం చెప్పాలి. దీనికి రామకృష్ణ పరమహంస చాలా బాగా చెప్తాడు. ఒక తల్లికి 4-5 కొడుకులు ఉన్నప్పుడు, ఆ తల్లి చేపల కూర ఉన్నప్పుడు వాళ్ళకి ఎవరికైతే ఎలా అరుగుతుందో ఆ రకంగా తల్లి ఆ కూర చేసి పెట్టేది అంటాడు. దట్ ఈస్ ద బ్యూటిఫుల్ డిస్క్రిప్షన్ ఆఫ్ రామకృష్ణ పరమహంస. ఆయన పెద్ద పెద్ద సీక్రెట్స్ని చాలా చాలా చిన్న పిల్ల అట్టిపండు ఒలిసి నోట్లో పెట్టినట్టు చాలా సింపుల్ పదాల్లో పెద్ద పెద్ద సీక్రెట్స్ చెప్పేవాడు ఆయన. దట్స్ వాట్ ఐ లవ్ రామకృష్ణ పరమహంస చెప్పే విధానం అనేది అసలు అది అల్టిమేట్ అనమాట. అట్లా ఒక డిఫరెంట్ వేలో ఇప్పుడు మన నామరూపాలతో చేసిన, అందుకే ఆయన ఏమంటాడంటే చాలామంది అడిగినప్పుడు దేవుడు నిర్గుణ స్వరూపమా సగుణ స్వరూపమా అలా అయినప్పుడు సేమ్. ఇప్పుడు ఆయన పరబ్రహ్మని నామరూపాలతో చేసినా ఆయనకు నామరూపాలు ఉన్నాయి, సేమ్ టైం నామరూపాలు లేవు.
అది ఎలా సాధ్యమంటే దట్ వన్ యూ హ్యావ్ టు హ్యావ్ ఏ ఎక్స్పీరియన్స్, యూ హ్యావ్ టు గెట్ దట్ మైండ్ సెట్. యద్భావం తద్భవతి. సో ఆ మైండ్ సెట్ లేకుండా ఎంత చెప్పినా కూడా ఆ మైండ్ సెట్లో నాకు అర్థం కాదు. సో అది వన్ ఆఫ్ ది ప్రాబ్లం. నేను ఒక మైండ్ సెట్ పెట్టుకొని ఓకేనా, వేరే కాన్సెప్ట్ రావాలంటే యూ హ్యావ్ టు గో ఇన్ టు దట్ మైండ్ సెట్. ఎస్పెషల్లీ మైండ్ సెట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీకు నామరూపాలతో ఉన్న మైండ్ సెట్కి నిరాకారం చెప్తే అర్థం కాదు, లేకపోతే మంత్రస్వరూపం చెప్తే అర్థం కాదు, అట్లా డిఫరెంట్ మైండ్ సెట్కి డిఫరెంట్గా చెప్పే ఒక విభిన్నమైన సంస్కృతి, ఒక గ్రేట్ కల్చర్ అనేది ఒక ఇండియాలోనే ఉందన్నమాట. మీకు ఎక్కడా కనిపించదు.